వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి లీలలు బయటకు వస్తున్నాయి. మద్యం ముడుపులను ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంచిన చెవిరెడ్డి గతంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేసి ఏడుకొండల నుంచి కింది వరకు ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారుల కోసం ఆంధ్ర నుంచి ఆఫ్రికా వరకు 100 కోట్ల ఆస్తులు పోగేశారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి కుటుంబ ఆస్తిపై కన్నేశారు. వారిపై ఒత్తిడి తెచ్చి తిరుపతి శివారున ఉన్న 36 కోట్ల విలువ చేసే సుమారు 3 ఎకరాల భూమిని 2,93 లక్షలకే కొన్నారు. మద్యం ముడుపుల సొమ్ముతో ఈ భూమిని కొన్నట్లు సిట్ తాజా విచారణలో బయటపడింది. అయితే అర్చకుడి భార్య ఖాతాలోకి 24 లక్షలు బదిలీ చేశారు. మిగిలిన సొమ్ముకు నోట్లు రాయించుకున్నారు. చెవిరెడ్డి బంధువులు, అనుచరులు, సన్నిహితులు, పొరుగింటి వ్యక్తులకు ఆమె అప్పు ఉన్నట్లు చూపించి వారికి చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు. చెవిరెడ్డి మద్యం ముడుపుల సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికే ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. దోచుకున్న సొమ్మును డొల్ల కంపెనీల ఆదాయంగా చూపించారు. డొల్ల కంపెనీలకు యజమానులు ఎవరా అని ఆరా తీసిన సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. అక్రమ సొమ్మును సక్రమ సంపాదనగా చూపించుకోవడానికి చెవిరెడ్డి వేసిన ఎత్తుగడలో ఏకంగా తన డ్రైవర్, సహాయకుడు, బంధువులు, పొరుగింటి వారిని కంపెనీలకు యజమానుల్ని చేశారు. వీరిని ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేరు. మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెవిరెడ్డి ఇంకా ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారు, ఎన్ని వందల కోట్లు సంపాదించారు, ఏ దేశాల్లో పెట్టుబడులు పెట్టారనే దానిపై సమగ్ర సమాచారాన్ని సిట్ సేకరిస్తోంది.